అయినా నువ్వేంటే వాడు అక్కడ చేయి పెట్టినా కంప్లైంట్ చేయకుండా నువ్వు అలాగే ఉన్నావు. నచ్చినోడు టచ్ చేస్తే ఇష్టం పెరుగుద్ది, నచ్చినోడు టచ్ చేస్తే కోపం వస్తుంది. అబ్బో వాడంటే అంత ఇష్టమా? ఇష్టం కాబట్టే ఇంట్రెస్ట్గా ఉన్నా. అయినా మనకిక్కడ టచ్ అయినా అటాచ్ అయినా లైఫ్లో ఇద్దరే, ఒకటి కన్నబిడ్డ, రెండు కట్టుకున్నవాడు. అబ్బో పటారుపాలెం ప్రేమ కదా మొదలైనట్టే. సరే సరే శైలు చెప్పవే, నీ సంగతి ఏమైంది? ఏమీ చేయట్లేదే, అదే నా బాధ. అవునే వాడిని ఎక్కడికైనా హోటల్కి తీసుకెళ్ళకపోయావా? అవునే 10 రూపాయలు పెట్టి మనం పెన్నుకుంటేనే మనం 10 సార్లు చెక్ చేస్తాం. అలాంటిది 10 లక్షలు పెట్టి మొగుడు కొంటున్నాం. 10 సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారైనా చెక్ చేసుకోవడంలో తప్పేముందే? అబ్బో నువ్వు చాలా ముదిరిపోయావే. అడుగుని నీ వాడు, వెళ్ళి చెక్ చేసుకోవే. అరే మావా, స్వాతి ఇటు వస్తుందిరా. ఏంట్రా అంత కోపంగా వస్తుంది? ఆ ఎమ్మొచ్చే వాటం చూస్తుంటే ఖచ్చితంగా చంపాలు కొట్టేటట్టుందిరా. అంతే, ఊరుకోరా. నువ్వు ఊరుకోలే కనబడతారు చేయలేచేది, ఇప్పుడు మమ్మల్ని ఊరుకోమనేదే. మీరా? మేము మోస్తాం, నిన్ను కొట్టేది చూస్తాం. అంతే అంతే. వచ్చేసిందిరా. ఎవరు? రేపు సండే, మనం బీచ్కి వెళ్దామా? ఎన్నింటికి? రేపు 3 గంటలకి. సరే ఓకే. ఇక్కడ ఎవరైనా చూస్తారు, మేము ముందెళ్తాం. స్వాతి ఇక్కడ ఆగుదామా? మనం ముందుకెళ్దాం. మరి వీళ్ళు? వాళ్ళు ఇక్కడే ఉంటారులే, నువ్వు రా. నేను నువ్వు అడిగి పోయిదా? వాళ్ళు బాత్రగా నువ్వురా, మన సిక్స్ పల్లాటాడదాం. నీతో చిక్కు పుల్లాడటం కన్నా పుల్లేసి కొనుక్కోవడం బెటర్. దానికి నాకెందుకు డబ్బులు పక్క? నేను కొనిస్తాలేరా? ఇది కొనిస్తాడు లేపు. నచ్చగాళ్ళు. నీకు నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, గుర్తుందా? గుర్తుంది. నేను నిన్ను ఇష్టపడింది ఫస్ట్ అక్కడే. మరిప్పుడు ఆకాశమంతా ఈ సముద్రం అంతా. చాలు చాలు నీ సినిమా డైలాగులు. నీకో విషయం తెలుసా? ఆ ఆకాశం, సముద్రం ప్రకృతిలోనే గొప్ప ప్రేమికులంట. అవి ఎప్పుడు కలిసే ఉంటాయంట, మా నాన్న చెప్పింది. అవునా? మన జంట కూడా అలాంటిదే. ఆహా, అది చూద్దాం. మనం ఇలా కలిసి తిరగడం అసలు కల్లా ఉంది, నమ్మబుద్ధి కావట్లేదు తెలుసా? అవునా? ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతాను తల్లి, నమ్ముతాను. సరేనా? ఇలా ఎవరైనా మనల్ని చూస్తే అంతే సంగతులు. రేపు శ్రీరామనవమి, ఆ రోజే నా బర్త్డే. ఓ అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. రేపు 10 గంటలకి గుడిలో కలుద్దాం. సరే, నేను వెళ్ళనా మరి? ఒక్క నిమిషం ఆగు, కనీసం నడిచైనా వెళ్దాం, ఇక్కడ ఎవ్వరు లేరు కదా. సర్లే రా. నీ మొక్కలాగా భలే ఉందా పలేసా. మేము బయలుదేరుతాం మరి. బాయ్. బాయ్. రేపు గుడికి రమ్మంటుందిరా. ఏమైందిరా? రేపు తన బర్త్డే అంట. అయితే మంచి గిఫ్ట్ ఇచ్చి ముద్దడు, మర్చిపోకు. కరెక్ట్. నువ్వు ఇక్కడే ఉండవే. సరే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, బయటికి రాయిస్తాను. గిఫ్ట్ ఏది? ఆ రాముడికి సీతకి పెళ్లి ఈరోజు. ఈ రాముడికి ఈ సీతకి కూడా పెళ్లి ఆ సీతారాముల సన్నిధిలో జరగాలని కోరుకుంటూ ఈ గిఫ్ట్ తెచ్చాను. నేనే కడతాను.
గిఫ్ట్ చాలా బాగుంది. మరి నా గిఫ్ట్? ఏం కావాలి? మ్మ్. బాబోయ్, హే! ఎమ్మెల్యే అంకుల్ కూతురు పెళ్లికి రాకపోతే ఎట్టమ్మా? మనకు బాగా కావాల్సిన ఆయన. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. మీరు వెళ్ళండి. మధ్యలో వచ్చే ఎగ్జామ్సే కదమ్మా, ఇదేమన్నా ఫైనల్ ఎగ్జామ్సా చెప్పు? నిజమే నాయనా, కానీ మొన్న జరిగిన పరీక్షల్లో కూడా మార్కులు తగ్గినాయి. ఈసారైనా మంచి మార్కులు తెచ్చుకోవాలి. సరే, నీ ఇష్టం అమ్మా. వస్తున్నారు, బండి తింట్రా. సరేనా? బాయ్ అమ్మా. బాయ్ నాయనా. జాగ్రత్త బాయ్ అమ్మా. ఇల్లు జాగ్రత్త. అలాగే అయ్యగారు. ఎక్కండి. జాగ్రత్త. ఈ టైంలో తినేటప్పుడు ఫోన్ ఎవడయ్యా? ఎవరు ఫ్రెండ్లే అమ్మా. హలో హలో, నేను స్వాతిని. చెప్పు. చెప్పరా మావా. మామన్నా? చెప్పరా మావా. ఓ, గిఫ్ట్ అడిగావు కదా, ఇస్తాను. వస్తావా? అంటే మీ అమ్మా నాన్న ఇంట్లో ఎవ్వరు లేరు. ఓకే ఫోన్ పెట్టేలోపు వచ్చేస్తాను. రే తినేళ్ళయ్యా. ఇంకా చాలమ్మా. ఒరే, సినిమాకి పోతున్నట్టున్నావో? ఆ జోబీలో 100 రూపాయలు ఉన్నాయే, తీసుకుపో. సరే నాయనా. బైక్లో వెళ్తే సౌండ్ వస్తుంది, నడిచి వెళ్ళడమే కరెక్ట్. అయ్యో, వీడేంటయ్యా బండి తీసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? లేదో దగ్గర హాల్కి పోతున్నట్టున్నారులయ్యే. అమ్మో, అమ్మాయి గారి కోసమా? చెప్పరా. బాబు గారు, మా ఇంటికి అమ్మాయి గారి కోసం ఒక అబ్బాయి వచ్చారండి. ఏమంటున్నారు నువ్వు? బండి తిప్పరా. నా గిఫ్ట్ ఫస్ట్ లోపలికి రా.